ఫ్రెండ్స్, ఇది ఎదురు బియ్యం. అంటే ఇది ఎదురు ధాన్యం అనమాట. ఇప్పుడు మేము చూపిస్తున్నదంతా ఎదురు ధాన్యం. దీని నుంచి బియ్యం ఉత్పత్తి అవుతాయి. ఇది లేవడిగా ఉన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని మేము సేకరించడం దానికి. దీనితో పాటు ఎదురు కంకులు కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. మనకి వెదురు అనేది దాని జీవితకాలం చరమాంకాలం అంటే చివరి దశలో వెదురు బియ్యం అనేది రావడం జరుగుతుంది అనమాట. జనరల్గా అది ఏంటంటే కొమ్మల్లాగా చిన్న చిన్న కొమ్మల్లాగా వచ్చి దానికి బొడుపుల్లాగా ఈ బియ్యం అని సేకరణ జరుగుతుంటది అనమాట. జనరల్ గా వెదురు బియ్యం అంటే బొంగులో లేకపోతే ఎక్కడ వస్తుందని కాదు, అది దానికి కూడా శాఖలకు వచ్చి చివరి దశలో ఎదురు ధాన్యాన్ని వచ్చి ధాన్యంలో నుంచి బియ్యం అనేది సేకరించుకోవడానికి మనకు అవుతుంది. ఇవి ధాన్యం, ఎదురు ధాన్యాన్ని మీరు చూస్తాం. ఈ ఎదురు బియ్యం కూడా మనకి అంటే రకరకాల బియ్యాలు ఉన్నాయి మనకు తెలిసినవి. నవారా రైస్ అని, బ్లాక్ రైస్ అని, ఇలాంటి రైస్లో బ్రౌన్ రైస్ అని. ఇది అంటే ఎదురు బియ్యం అనేది కూడా చాలా ఉత్తమమైన ఆహార పదార్థం. మనం ఈ ఎదురు బియ్యం అనేది యాక్చువల్గా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎంతగా, మధుమేహ వ్యాధిగ్రస్తులు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఎదురు బియ్యం సేకరించుకొని తినగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని డైరెక్ట్ మామూలు జనరల్ రైస్ తినేటప్పుడు ఎట్ ఏ టైం ఒక్కసారి షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఈ ఎదురు బియ్యంతో ఆహారం తినేటప్పుడు అది స్లోగా గ్రాడ్యువల్గా షుగర్ అనేది, గ్లూకోజ్ అనేది మన రక్తంలోకి అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. ఈ ఎదురు బియ్యం అనేది చాలా రకాలైన బెనిఫిట్స్. దీన్ని మామూలు బియ్యం లాగే వాడుకోవచ్చు. కాదంటే దీన్ని కొద్దిసేపు ఎక్కువసేపు నానబెట్టి అనేది వంటతో అనేది చేయాలి. దీనికి ఇది వాడుకోవటం వల్ల మనకి ఆరోగ్యకరంగా అనేక రకమైన బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. జనరల్గా యూసేజ్ చేసే వాళ్ళు ఈ బియ్యం దొరకడం కూడా చాలా తక్కువ, అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే ఎదురు చెట్లు అనేవి ఉంటాయో అవి జీవితకాలం చర్మాంకంలో సేకరించి పెరిగి అవి ఈ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఎదురు చెట్లలో కూడా బియ్యం రావు మనకి. ఏదైతే లాంగ్ స్టాండర్డ్గా ఉంటుందో అలాంటి ఎదురు చెట్ల నుంచే బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని సేకరించి మామూలు ఆహార పదార్థం లాగా దీన్ని వండుకోవచ్చు. దీన్ని దోశలు వేసుకోవచ్చు. అలాగే మామూలుగా మన ఆహారంలో అన్నంలాగా వండుకోవచ్చు. నూకల్లాగా చేసుకుని ఉప్మాలాగా చేసుకోవచ్చు. లేకపోతే నూకలు జావలాగా చేసుకోవచ్చు. దీన్ని ఏ రకంగా మన ఆ బియ్యం పదార్థాలతో ఏవేవి చేసుకోవచ్చు, ఎదురు బియ్యంతో కూడా అన్ని రకాలుగా మనం ఆహార పదార్థాలు చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ఒక లైక్, కామెంటు, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా స్నేహితుడి ఛానల్ని. థ్యాంక్ యూ.